నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు మనము చిప్స్తో ఆమ్లెట్ చేద్దామండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక ఎగ్ వేసుకోవాలండి. ఒక ఎగ్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దాంట్లోకి కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ఇలా కొద్దిగా కారం వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసేసి మంచిగా బీట్ చేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకోవాలి. కారము, ఉప్పు ఇవన్నీ వేసాం కదా, అంతా మిక్స్ అయిపోవాలి, నురుగెలా రావాలి. ఇలా నేను వీడియోలో చూస్తున్నట్టుగా అలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఆనియన్ వేసుకోవాలండి. ఇది అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ చేస్తున్నానండి. మా ఇంట్లో అయితే చాలాసార్లు చేస్తాము. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలండి. ఇలా అంతా బీట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇది స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇలా బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్ని, ఇది వేసేసుకోవాలి. దాంట్లోకి ఎగ్ వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ నా రెసిపీస్ గిట్ట మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఫుల్ వీడియో చూడండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసినట్టుగా అవుతుందండి. ఇలా మొత్తం చేసేసానండి. ఇలా చేసేసిన తర్వాత ఈ చిప్స్ ఉంటాయి కదండి, చిప్స్ పెద్ద పెద్దవి తీసుకున్నాను నేను. చిప్స్ మొత్తము పెద్దవి తీసుకున్నాను. ఇలా స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా పెట్టాను అనమాట. పిల్లలకు చాలా బాగా అనిపిస్తుంది కదా, చిప్స్ చిప్స్ అంటుంటారని ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా పైన పెట్టేసిన తర్వాత రెండు వైపులా ఇట్లా కొంచెం స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలండి. నిదానంగా తీయాలి, లేకపోతే ఇరిగిపోతుంది అనమాట. మనం చిప్స్ వేసాం కదా, విరుగుతుంది. ఇలా రెండు వైపులా మళ్ళీ టర్న్ చేసుకోవాలి నిదానంగా. నేను వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కాలిపోతుంది కదా, మంచిగా వేగుతుంది. వేగిన తర్వాత చూడండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. 5-10 మినిట్స్లో అయిపోతుందండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా పిల్లలకి రాగానే, స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుందండి. ఆకలి వేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి. ఎగ్ ఒక్కటి వేసిన 2 వేసినట్టుగా అనిపిస్తుందండి. చాలా ఫ్లఫీగా పెద్దగా అనిపిస్తుంది, లావుగా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీకి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.